స్కిల్ను బట్టి యాక్టివ్ పార్టిసిపేషన్ని బట్టి జాబ్స్ రావడం పక్కా. ఎందుకంటే చదువుకున్న తర్వాత ఒక కంపెనీలో తను పని చేయడం కాదు, పని చేయించగలగడం తెలిసి ఉండాలి. పని చేయించగలగాలి అంటే ఆ వ్యక్తి ఆ గ్రూప్ టీమ్ని ఎలా మెయింటైన్ చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఒక వ్యక్తిని ఎలా ఒప్పించగలుగుతాడు, సో ఆ టీంలో మిగతా వాళ్ళందరిలో కోఆర్డినేషన్ ఎలా తీసుకురాగలుగుతాడు, ఇలాంటివి చాలా అవసరం. అది రావాలి అంటే ఖచ్చితంగా ఫియర్ ఉండకూడదు, భయం ఉండకూడదు. ఎవరితో అయినా గలగల మాట్లాడగలగాలి. ఆ ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి మోడర్న్ సివిలైజేషన్, మోడర్న్ గ్లోబలైజేషన్ ప్రకారం ప్రపంచీకరణ చాలా వేగంగా జరుగుతుంది. అందుకోసం ఇక్కడ నుంచి రూట్ లెవెల్ నుంచి మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతే మార్క్స్ ఇంపార్టెంట్, అదర్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్, ఏదైనా కావచ్చు అది. అందుకోసం ఆ విధంగా తయారు చేయడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. దానికి మీ అందరి సహకారం చాలా అవసరం. చాలా బాగా సహకరిస్తున్నారు. మార్నింగ్ 6:45కి బస్సు వస్తుంది, అంతలోపే చిన్నపిల్లలతో సహా ఇక్కడ రెడీ చేపిస్తున్నారు. అది ఉప్పల్పాడు గ్రామ ప్రజల యొక్క డిసిప్లిన్, క్రమశిక్షణ, ఓర్పు కూడా. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోతే అది సాధ్యం కాదు. చాలా బాగా సహకరిస్తున్నారు. మీ పిల్లల్ని కూడా ఆ విధంగా తీర్చిదిద్దడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చి ఉంటాయి. ఎందుకంటే అద్భుతంగా పర్ఫామ్ చేసినారు ప్రతి ఒక్కరు కూడా. సో పిల్లలకి ఆ రకమైనటువంటి శిక్షణ ఎప్పుడు చూసినా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకటే, అంటే సో ఒకటే రుబ్బుడు కార్యక్రమం లేకోకుండా అన్ని విధాలుగా చదువు 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 ఉండాలి. దాంతోపాటు మిగతా యాక్టివిటీస్ కూడా ఉండాలని తల్లిదండ్రులు మీరు కూడా గమనించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనవాడు పిల్లవాడి దగ్గర ఇంటికి వచ్చిన తర్వాత ఒక అర్ధగంట సేపు వాడితో మాట్లాడితే మనకు పూర్తిగా వాడి యొక్క గ్రోత్ తెలిసిపోతుంటుంది. మీరు కూడా టైం కేటాయించుకొని భోజనం చేసేటప్పుడు ఇంకొక చోటు, ఇంకొక సమయం, ఒక 1/2 అవర్ కేటాయించండి మీ పిల్లల కోసం. ఏం జరిగింది, ఏం చెప్పినారు, ఏం చేసినారు, నువ్వు ఏమాత్రం ముందున్నావా వెనుకున్నావా ఒక్కసారి వాళ్ళని అడిగి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి మనకు తెలుస్తుంది. సో కాబట్టి మీరు కూడా శ్రద్ధ తీసుకోండి, మేము తీసుకుంటాం. ఇక్కడికి ఈ ఏర్పాట్లన్నింటినీ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే అన్న చాలా బిజీగా ఉన్న ఇక్కడికి రావటం, మమ్మల్ని సపోర్ట్ చేయడం చాలా మంచి విషయం. చాలా థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. మునుముందు కూడా మరింతగా మీ పిల్లల్ని రాటు తెలిసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చినాం, ఇప్పుడు ఈ ఇయర్ ఈ యాక్టివిటీస్ చేసుకుంటూ రావటం. సో నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా ముందుకు మీ పిల్లల్ని మరింత తయారు చేస్తామని భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అన్న. 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన విజన్ స్కూల్ స్టాఫ్ అందరికీ, పేరెంట్స్, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ మా దీవెనలు. ఇందాక విజన్ స్కూల్ సార్ చెప్పినట్ల 6:30కి బస్సు వస్తే పేరెంట్స్ పిల్లలను తయారు చేసి వాళ్ళని రెడీ చేసి పంపిస్తామంటే పేరెంట్స్ కూడా ఒక కృతజ్ఞత. మనము అంటే మన తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మనము గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాము, టీచర్లు బాగా బడి చెప్తుంటారు, ఇంకా మనతో ఏం పని ఉందని మన పిల్లలను పట్టించుకో. అది తప్పు. స్కూల్లో కానీ ఇంటికి వచ్చినాక కానీ ఫస్ట్ మన పిల్లవాడు డిసిప్లిన్గా ఉన్నాడా లేదా ఫస్ట్ పాయింట్.
తోటి విద్యార్థులను గౌరవిస్తున్నాడా లేదు, పక్కింటి వారితో కానీ చుట్టుపక్కల వారితో కానీ గౌరవంగా మెలుగుతున్నాడా, డిసిప్లిన్గా ఉన్నాడా అని చూసుకుంటే పిల్లలు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా కూడా 10th క్లాస్ వరకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఇంటరు బీటెక్ వచ్చేందుకు పూర్తి లైఫ్ అతని పైన డిపెండ్ అవుతుంది. ఏది ఏమైనా కానీ పిల్లలను టీచర్లు గారికి నేను చెప్పేది ఏమంటే చదువు ఎంత ఇంపార్టెంటో ఆ పిల్లల యొక్క డిసిప్లిన్ చూసే బాధ్యత టీచర్లది ఎక్కువ. ఎందుకంటే పిల్లోడు ఊరికే మీరు తెల్లాడుతుంటేనే ఆ పిల్లవాడు డిసిప్లిన్గా ఉండాలి కానీ మీకు కంటికి తెలిసిపోతుంటారు. అల్లరి చేస్తాడా లేదనేది. అల్లరి అనేది ఒక భాగం. అల్లరి చేసేవాడు ఎక్కువ ఇంటెలిజెంట్గా ఉంటాడు, అది అల్లరితో సమానం కాదు. డిసిప్లిన్ ఫస్ట్. డిసిప్లిన్ అనేది ఎంత హోదాకి ఎక్కినా కూడా డిసిప్లిన్తో ఉంటే చదువు ఎంత ముఖ్యమో డిసిప్లిన్ అనేది ఎంత ముఖ్యం. మన ఇంటికి వచ్చినాక తల్లిదండ్రులకు నేర్పాల్సింది ఏమంటే తల్లిదండ్రులు కూడా పెద్దలను గౌరవించండి, చుట్టుపక్కల వారిని గౌరవించండి అని మనం నేర్పాలి. దాంతోపాటు మనం తల్లిదండ్రులను ఆచరించాలి. ఫస్ట్ ఇంటి పక్కల వాళ్ళతో గొడవ లేకోకుండా, చుట్టుపక్కల వాళ్ళతో గొడవ లేకోకుండా తల్లిదండ్రులు ఎప్పుడైతే డిసిప్లిన్ ఉంటే ఆ అలవాటుగా పిల్లలకు కూడా వస్తుంది. ఆ పిల్లలు ఎప్పుడు డిసిప్లిన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఉన్నత స్టేజ్కైనా పోగలుగుతారు. కాబట్టి నేను చెప్పే ఫస్ట్ పాయింట్ డిసిప్లిన్ అనేది ఒక ముఖ్యం. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని చదువుతో పాటు ఒక డిసిప్లిన్ చేసి చదువుతో కూడా ఒక ఉన్నత స్టేజ్కి పోయి మన ఊరికి మన గ్రామానికి తల్లిదండ్రులకు మంచి స్టేజ్కి పోయి మా పిల్లోడు పలానా చోట బతుకుతున్నారంటే అత్తగారింటి పోయినా కానీ యాడి పోయినా కానీ గౌరవంగా డిసిప్లిన్ ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ ఎంతో చేసి బాగా చదువుకొని ఒక ఉన్నత స్టేజ్కి ఎదగాలని కోరుకుంటూ సెలవు. On the behalf of all students and staff, I am to be standing here to express my vote of thanks. Thanks for our Honorable Chief Guest Gopal Reddy sir and Vishnath sir and respected teachers and the people of Uppalpadu for supporting this event. I would like to thank who known and unknown hands contributed this program successful. I would like to thank all correspondents sir and the chief guest and respected teachers for contribution of this program. Thank you all. The students with your costumes and with your properties, if you come up on stage, we will take one group photo with our chief guests. Class wise I'll call. Wait. Class wise. Nursery, LKG, UKG students, you can sit here. కొంచెం కింది కొంచెం వెనక్కి రా మా అమ్మ